అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్కి స్వాగతం. ముందుగా శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రామ సంబంధమైనటువంటి వీడియోతో మీ ముందున్నాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే సాహితీ కౌముది ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి ప్రవేశిస్తే అది జనక మహారాజు గారి సభ. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుని ఇరువురిని కూడా వెంటబెట్టుకుని అక్కడికి వచ్చి ఉన్నారు. వచ్చి జనక మహారాజుతో ఇలా అంటున్నారు, ఓ మహారాజా, నీ దగ్గర శివధనుస్సు ఉందట కదా, దానిని చూడాలి అని మా శిష్యులు మా పిల్లలు చాలా కుతూహలపడుతున్నారు. ఒక్కసారి దానిని మా వాళ్ళకి చూపించవా అని అడుగుతారు. అడిగితే జనక మహారాజు విశ్వామిత్ర మహర్షి యొక్క మాటను కాదనలేక, అలాగే తమరి ఆజ్ఞ తెప్పిస్తాను అని అక్కడ ఉన్నటువంటి భటులకి శివధనుస్సుని తీసుకురమ్మని ఆజ్ఞ చేస్తాడు జనక మహారాజు. దానిని సుమారు 5,000 మంది భటులు, అది కూడా దీర్ఘకాయులైనటువంటి వాళ్ళు, అలాగే బాగా బలిష్టంగా ఉన్నవాళ్ళు 5,000 మంది దానిని తీసుకురావడానికి వెళ్తారు. తీసుకొస్తున్నారు, చాలా కష్టపడి లాక్కుని తీసుకొస్తున్నారట సభ మధ్యలోకి. 8 చక్రాల ఒక శకటం మీద ఒక ఇనుప పెట్టెలో ఆ శివధనుస్సు ఉంది. ఆ శకటాన్ని 5,000 మంది చాలా కష్టపడి సభలోకి తీసుకొస్తారు. ఆ తరువాత జనక మహారాజు అంటున్నాడు, మహర్షి, మీ మాట కాదనకుండా నేను ధనుస్సును తెప్పించాను. ఇక ఆ తరువాత మీ ఇష్టం. దీనివల్ల జరిగినటువంటి ఉపయోగం ఏమిటో తెలియదు కానీ ఇప్పటి వరకు చాలామంది రాజులు దీనిని ఎక్కుపెడతామని వచ్చి ఎక్కుపెట్టలేక భంగపడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడమే కాకుండా కొంతమంది తిరిగి నా రాజ్యం మీదే దండెత్తి కూడా వచ్చారు. ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. సరే, ఇప్పుడేమవుతుందో చూద్దాం అని జనక మహారాజు అంటాడు. ఈలోపు సభలో ఉన్నవాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే, అవును, అక్కడ 2 కనిపిస్తున్నారు కదా, 2లో ఎవరు ఎక్కుపెడతారంటావు శివధనుస్సుని అని ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకొకళ్ళు ఇలా రావడము, చూడడము, వెళ్ళడమే కానీ ఎవరు దీన్ని ఎక్కుపెట్టిందే లేదు అని అనుకుంటున్నారు ఇంకొంతమంది. మరికొంతమంది సానుకూలంగా ఎవరో ఒకళ్ళు ఎక్కుపెట్టాల్సిందేగా ఎప్పటికైనా, అది ఇప్పుడే జరుగుతుందేమో, వీళ్లే చేస్తారేమో చూద్దాం అని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇదంతా విశ్వనాథ వారు కల్పించినటువంటి కల్పన. సరే, ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో, రామా, వెళ్ళి ఒక్కసారి ఆ ధనుస్సును చూడు, దాని సంగతేమిటో చూడు అన్నట్లుగా అన్నమాట. నువ్వు దానికోసం పెద్దగా శ్రమ పడక్కర్లా, ఎక్కువగా ప్రయత్నం ఏం చేయకు, కేవలం తాకు, స్పృశించు చాలు, చూసి వచ్చేసేయి అని చెప్పడం అన్నమాట. చూస్తామన్నావు కదా, వెళ్ళి ఒకసారి ఆ శివధనుస్సుని చూడు అని అంటాడు. గురువుగారి ఆజ్ఞ మేరకు శివధనుస్సుని చూడడానికి ఆ పేటిక దగ్గరికి బయలుదేరతాడు శ్రీరాముడు. అక్కడి దాకా వెళ్ళి ధనుస్సును చూస్తూ ఉంటాడు. అదే సమయంలో పై అంతస్తులో స్త్రీల అలికిడి వినిపించి అందులో సీత ఉంటుంది అనే విశ్వాసంతో, నమ్మకంతో ఒకసారి తల పైకెత్తి చూస్తాడు. చూస్తే సరిగ్గా అక్కడ సీతమ్మ కనిపిస్తూ ఉంటుంది. అదే సీతారాముల ప్రథమ దర్శనం, ఒకరికొకరు దర్శనం ఇచ్చుకున్నటువంటి సందర్భం అది. సరే, ఈ ధనుస్సు సంగతి ఏదో చూద్దాము అని అనుకుంటున్నాడు. ఈలోపు లక్ష్మణుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఈ మాటలు మొల్లమాంబ పలికించిన మాటలు. మా అన్నయ్య శ్రీరాముడు శివధనుస్సుని ఎక్కుపెడుతున్నాడు, జాగ్రత్త అని అంటున్నాడు లక్ష్మణుడు. ఏమి జాగ్రత్తలు చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు అంటే ఈ పద్యాన్ని చూద్దాం. ఇది మొల్ల రామాయణంలోని పద్యం. కదలకు మీ ధరాతలమ కాశ్యపి పట్టు ఫణీంద్ర
భూవిషాస్పదులను పట్టు కూర్మమ రసాతల భోగి ఢులీ కులీసులన్ విదలక పట్టు ఘృష్టి ధరణి ఫణి కచ్చప పోత్రివర్గమున్ పొదువుచు పట్టుడీ కరులు భూవరుడీశుని చాపమెక్కిడున్ అని అంటున్నాడు లక్ష్మణుడు. అందరికీ జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎవరెవరికి జాగ్రత్తలు చెప్తున్నాడు అంటే, కదలకు మీ ధరాతలమా, ధరాతలమా ఓ భూమాత కదలకు, ధైర్యంగా ఉండు, గుండె గట్టిగా చేసుకునుండు అని భూమాతగా చెప్పి, ఈ భూమాతని సరిగ్గా చూసుకోమని, జాగ్రత్తగా చూసుకోమని ఇంకొకరికి అప్పగిస్తున్నాడు. ఈ అప్పగింత ఎవరికి అంటే, కాశ్యపి పట్టు ఫణీంద్ర. ఫణీంద్ర, ఇక్కడ ఫణీంద్రము అంటే ఆదిశేషుడు. ఓ ఆదిశేషుడా, భూమిని జాగ్రత్తగా పట్టుకో. కాశ్యపి అంటే భూమి. ఎందుకు జాగ్రత్తగా పట్టుకోవాలి? ఆదిశేషుడే ఎందుకు పట్టుకోవాలి అంటే, ఈ ఆదిశేషుడే భూమిని తన 1000 పడగల మీద మోస్తూ ఉంటాడు అని చెప్పుకుంటాం కాబట్టి నీ చేతిలో ఉన్నటువంటి భూమిని జాగ్రత్తగా పట్టుకో నువ్వు. కాశ్యపి పట్టు ఫణీంద్ర. ఈ ఆదిశేషుణ్ణి మళ్ళీ ఇంకొకళ్ళకి అప్పగిస్తున్నాడు. ఎవరికి అప్పగిస్తున్నాడు? భూవిషాస్పదులను పట్టు కూర్మమా. ఈ భూమిని మోస్తూ ఉన్నటువంటి ఆదిశేషుణ్ణి, ఈ ఇరువురిని కూడా ఇంకొకళ్ళకి అప్పగిస్తున్నాడు. ఈ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకో అని. ఎవరికి అప్పగిస్తున్నాడు అంటే, కూర్మమ, ఆది కూర్మమునకు అప్పగిస్తున్నాడు. అంటే ఆదిశేషుడి కంటే కూడా క్రింద ఉండేటువంటి కూర్మానికి ఆదిశేషుణ్ణి అలాగే భూమిని జాగ్రత్తగా చూసుకో, ఇప్పుడు శ్రీరాముడు శివధనుస్సుని ఎక్కుపెట్టబోతున్నాడు అని జాగ్రత్త చెప్తున్నాడు. సరే, అక్కడితో ఆగల. ఇప్పుడు ఈ కూర్మాన్ని, ఆ పైనున్న ఆదిశేషుణ్ణి, ఆ పైనున్న భూమిని, ఈ ముగ్గురిని ఇంకొకళ్ళకి అప్పగిస్తున్నాడు. రసాతల భోగి ఢులీ కులీసులన్ విదలక పట్టు ఘృష్టి. ఓ ఆది వరాహమా, నీ పైన ఉన్నటువంటి కూర్మాన్ని, ఆ పైన ఉన్న ఆదిశేషుణ్ణి, ఆ పైన ఉన్నటువంటి భూమిని, వీళ్ళందరినీ కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఈ బాధ్యత నీదే సుమి అని ఆది వరాహానికి ఆ బాధ్యతలన్నీ అప్పగించాట. ఇప్పుడు ఈ ఆది వరాహంతో కలిపి వీళ్ళందరినీ మళ్ళీ ఇంకొకళ్ళకి అప్పగిస్తున్నాడు. ధరణి ఫణి కచ్చప పోత్రివర్గమున్ విదలక పట్టుడీ కరులు. ఈ నలుగురిని కూడా ఇంకొకళ్ళకి అప్పగిస్తున్నాడు. ఏ నలుగురిని? ధరణి అంటే భూమి, అలాగే భూమి తరువాత ఆదిశేషుడు, ఆ క్రింద ఉన్నటువంటి ఆది కూర్మము, ఆ తర్వాత ఉన్నటువంటి పోత్రి అంటే ఆది వరాహము. ఈ 4టిని కూడా ఇంకొకళ్ళకి అప్పచెప్తున్నాడు. ఎవరు అంటే కరులు, దిక్కరులు, అష్టదిక్కరులు. అంటే అష్టదిక్కులలోనూ ఏవైతే గజములు ఉంటాయో దిగ్గజములు, అష్టదిగ్గజములు అని చెప్పుకుంటాము. వాటికి ఈ 4టి యొక్క, ఈ నలుగురి యొక్క బాధ్యతను అప్పగించట. జాగ్రత్తగా చూసుకోండి వీళ్ళందరినీ కూడా. ఎందుకింత జాగ్రత్త చెప్పవలసి వస్తోంది? ఏం జరగబోతోంది అంటే, భూవరుడీశుని చాపమెక్కిడున్. భూవరుడు, ఇప్పుడు శ్రీరాముడు ఈశుని చాపమెక్కిడున్, శివుని యొక్క ధనస్సును ఎక్కుబెట్టబోతున్నాడు అని లక్ష్మణుడు జాగ్రత్తలు చెప్పాట అందరికీ. ధరణి ఫణి కచ్చప పోత్రివర్గము. ధరణి అంటే భూమి, ఫణి అంటే ఆదిశేషుడు, కచ్చపము అంటే తాబేలు, పోత్రి అంటే వరాహము. వీటన్నిటినీ కూడా కరులకు అప్పగించాడు లక్ష్మణుడు. అష్టదిగ్గజాలకి అప్పగించాడు. ఇన్ని అప్పగింతలు పెట్టవలసి వచ్చింది ఎందుకు అంటే, శివధనుస్సును శ్రీరాముడు ఎక్కుబెట్టబోతున్నాడు అని మొల్లమాంబ లక్ష్మణుడి చేత పలికించినటువంటి మాటలు. ఇక మళ్ళీ మనం జనక మహారాజు గారి సభలోకి వస్తే, ఇక్కడ విశ్వనాథవారి రాముడు ఏం చేస్తున్నాడు అంటే, శివధనుస్సుని చూడడానికి అక్కడ నుంచుని ఉన్నాడు. ఉండి ఆ పెట్టెలో ఉన్నటువంటి శివధనుస్సుని తీయాలి. ఇప్పుడు ఆ తీసే క్రమంలో ఏం జరుగుతోంది అని అంటే, మంజూషలోనే అమర్చి కోణం బందు నొక్కి త్రాటన్ కొప్పు నెక్కు వెట్టె కాబోలు మంజూషికా వినిర్గమనంబు వేళకే జ్యావల్లి బిగిసియుండే తాళ ప్రమాణమౌ ధనువు జానకి దృష్టి గడ్డమ్ముగా వచ్చునంచు ఎంచె కాబోలు అడ్డమ్ముగా ధనుస్సును బూని పిడిబాకువలె
త్రాడు వ్రీలలాగే. అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధనుస్సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరసు వంచే, చెరకు గడవోలే నడిమికి విరిగే ధనువు. ఇది జరిగింది. విశ్వామిత్ర మహర్షి శ్రీరాముణ్ణి ఆ ధనుస్సును ఒకసారి చూడు రామా అనంటే వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి ఆ పేటిక నుండి శివధనుస్సును పైకి తీసే సమయానికే మామూలుగా జనక మహారాజు ప్రకటించినది ఏమిటి అంటే, ఎవరైతే శివధనుస్సును ఎక్కుపెడతారో, శివధనుర్భంగం చెయ్యాలి అన్నది కాదు, శివధనుస్సును ఎక్కుపెడితే చాలు వారికి సీతనిస్తాను అని కదా ప్రకటన. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ఆ పేటికలోంచి శివధనుస్సును తీసే సమయానికే ఈ చివరి నుంచి ఆ చివరికి అల్లెత్రాడుని బిగించేశాడట. అప్పటికే ఆయన అంత తేలిగ్గా చేసేశాడు శ్రీరామచంద్రమూర్తి. మంజూషలోనే అమర్చి కోణం బందు నొక్కి త్రాటన్ కొప్పు నెక్కువెట్టే కాబోలు. అది మనకి తెలీదు, ఎవ్వరికీ కనిపించల. వెంటి నారిని ఈ చివరి నుంచి ఆ చివరికి ముడివేయడము అనేటువంటి దృశ్యము ఎవరికీ కనిపించల, అందుకే కాబోలు అని అన్నారు. ఓహో, అంటే పెట్టెలో ఉండగానే శ్రీరామచంద్రమూర్తి ఆ కొప్పుకి ఈ నారిని తగిలించేశాడన్నమాట అని మనం అనుకోవాలి. అందువల్ల ఎలా ఉంది అంటే, మంజూషిక వినిర్గమనంబు వేళకే జ్యావల్లి బిగిసియుండే. మంజూషిక ఆ పెట్టె నుంచి వినిర్గమనము అంటే బయటకు తీసే సమయానికే జ్యావల్లి అంటే అల్లెత్రాడు బిగిసియుండే, అప్పటికే బిగించేసి ఉంది. మంజూషిక వినిర్గమనంబు వేళకే జ్యావల్లి బిగిసియుండే. అలా తీసిన తరువాత తాళ ప్రమాణమౌ ధనువు జానకి దృష్టికి అడ్డమ్ముగా వచ్చునంచునెంచె కాబోలు. తాళ ప్రమాణం అంటే తాటి చెట్టులాగా అంత పెద్దగా ఉన్నటువంటి ఆ ధనుస్సు జానకి దృష్టికి అడ్డమ్ముగా వచ్చునెంచె కాబోలు. జానకిని చూడడానికి ఇది అడ్డమవుతుంది అని భావించాడేమో శ్రీరామచంద్రమూర్తి. ఎందుకంటే ధనుస్సును పట్టుకుంటే ఇలా నిలువుగా పట్టుకోవాలి. ఇలా నిలువుగా పట్టుకున్నప్పుడు అంత పెద్ద ధనుస్సు ఎదురుగా కనిపిస్తూ ఉన్నటువంటి సీతకి అడ్డంగా ఉంటుంది. సీత తనని చూడడానికైనా ఈ ధనుస్సు అడ్డమవుతుంది, తను సీతను చూడాలనుకున్నా ఈ ధనుస్సు అడ్డమవుతుంది. కాబట్టి అలా అడ్డని భావించాడేమో. అందుకని అంత పెద్దగా ఉన్న ఆ ధనుస్సుని అడ్డమ్ముగా ధనుస్సును బూని, ఇలా నిలువుగా పట్టుకోవాల్సినటువంటి ధనుస్సుని ఇలా అడ్డం చేసి పట్టుకుని అడ్డమ్ముగా ధనుస్సును బూని ఏం చేశారంటే, పిడిబాకువలే త్రాడు వ్రీలలాగే. పిడిబాకులాగా త్రాడుని ఇలా లాగారు. పిడిబాకు అంటే ఈ స్థానంలో ఈ నడుం దగ్గర పెట్టుకునేటువంటి చిన్న కత్తులు అన్నమాట. ఆ కత్తుల్ని ఎలా తీయాలి, ఒకవేళ తీయాలి అని అనుకుంటే ఇలా బయటికి లాగుతారు. ఇలా బయటికి లాగినట్టుగా పిడిబాకువలే ఆ తాడును పట్టుకుని ఇలా వెనక్కి లాగాడు. పిడిబాకువలే త్రాడు వ్రీలలాగే, దాన్ని ఆ తాడును పట్టుకుని అలా లాగారట. అలా లాగినప్పుడు అతని దృష్టికి జానకి ఆగలేదు. ఆ సమయంలో శ్రీరామచంద్రమూర్తి దృష్టికి సీతమ్మ సిగ్గు ఆపుకోలేకపోయి సిగ్గుతో తల వంచుకుందట సీతమ్మ. అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధనుస్సాగలేదు. అలాగే శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటి ఈ ప్రయత్నానికి శివధనుస్సు ఆగలేదు. అక్కడ సీత ఆగలేదు, ఇక్కడ శివధనుస్సు ఆగలేదు. మరి సీత ఏమైంది? ఆగలేకపోయిన సీత ఏమైంది అంటే, సీత పూజడ వెన్నుగా శిరసు వంచే. సీత సిగ్గుతో తన పూల జడ కనిపించేటంతగా తల వంచిందట సిగ్గుతో. సీత పూజడ వెన్నుగా శిరసు వంచే, చెరకు గడవోలే నడిమికి విరిగే ధనువు. మరి ఈ ఆగలేకపోయిన ధనుస్సు, శ్రీరామచంద్రమూర్తి చేతిలో ఆగలేకపోయిన ఈ ధనుస్సు ఏమైంది అంటే, చెరకు గడవోలే నడిమికి విరిగే ధనువు. చెరకు గడలాగా సగానికి అలా విరిగిపోయింది. ఇక్కడ చెరకు గడ అని అండంలో ఇంకొక ఔచిత్యం ఏమిటి అంటే, శ్రీరామచంద్రమూర్తి మన్మధుడులా ఉన్నాడు అనే ధ్వనిని కూడా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే మన్మధుని యొక్క విల్లు చెరకుగడే.
ఈయన చేతుల్లో ఆ ధనుస్సు చెరకు గడలాగా ఉంది అని చెప్పారు. చెరకు గడవోలే నడిమికి విరిగే ధనువు. అలా జరిగింది. అంటే ఈయన ఇక్కడ విశ్వామిత్ర మహర్షి ధనుస్సును చూడు అని పంపిస్తే శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటి పని ఇది. ఇక్కడ మనం చమత్కారంగా ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు. యథా రాజా తథా ప్రజాహ అని అంటారు కదా. రాజు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు. స్వామి ఎలా ఉంటే దాసుడు అలాగే ఉంటాడు. ఇక్కడ విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రమూర్తిని ఆ ధనస్సును కేవలం స్పృశించు సరిపోతుంది అని అంటారు. అలాంటిది ఆయన వెళ్ళి దాన్ని ముట్టుకోవడమే కాదు, దాన్ని విరగ్గొట్టొస్తారు. మరి ఎంతైనా ఈ స్వామికి దాసుడే కదా హనుమంతుడు కూడా. అందుకే ఆయన కూడా సుందరకాండలో చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. స్వామి ఎలాగో దాసుడు అలాగే అని ఓ చిన్న చమత్కారాన్ని కూడా మనం ఇక్కడ ఊహ చేసుకోవచ్చు. శ్రీరామనవమి సందర్భంగా ఈ వీడియోతో మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.